హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మన సినిమాలలో ప్రాబ్లమాటిక్ సీన్స్ ఎదురుపడుతున్నాయి. థియేటర్లో ఇవి చూసినప్పుడు ఇబ్బందికరంగానే అనిపించింది. అసలు హీరోలు చేసే పనులేనా ఇవి అని. జనరల్ గా సినిమాల్లో ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఆపదలో పెట్టినప్పుడు హీరో సేవ్ చేయాలని రూట్ చేస్తాం. అండ్ వాళ్ళకి ఏదైనా అయితే ఆడియన్స్ లో త్వరగా ఎంపతి క్రియేట్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ కొంతమంది మేకర్స్ ఇలా యూజ్ చేయకుండానే రైటింగ్ ప్రాసెస్ తో ప్రూవ్ చేసుకుంటారు. కొంతమంది ఇలా యూజ్ చేసిన సెన్సిబుల్ గా యూజ్ చేసేలా చేస్తారు. బట్ కొంతమంది ఇబ్బందికరంగా చేస్తారు. లైన్ క్రాస్ చేస్తున్నారు అన్నట్టే. ఆ అఖండ మూవీలో తల్లిని అలా చేసే సీన్ కొడుకు చూసేలా పెట్టడం ఏంటో, తర్వాత మళ్ళీ విలన్ ని చంపేస్తారు. యూజువల్ గా ఇలాంటి సినిమాల్లో విలన్స్ చేస్తున్నారని చూపిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది, మనకి చూడలేము. అలాంటిది హీరోలు అని చెప్పి ప్రాబ్లమాటిక్ గా ఉంటే రీసెంట్ గా నేను 2 సినిమాలు చూసినప్పుడు అలానే ఫీల్ అయ్యా. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్ మూవీలో ఈ సీనే తీసుకుందాం. హీరో వాళ్ళ అన్నయ్య ఒక తాగుబోతు, బయట అందరి దగ్గర అప్పులు చేస్తాడు. విజయ్ ఏమో ఆ అప్పులు తీరుస్తూ ఉంటాడు. ఒకరోజు ఇలానే వాళ్ళ అన్నయ్య తీసుకున్న లోన్ తీర్చట్లేదని ఒక లోన్ షార్క్ వీళ్ళ ఇంటికొచ్చి ఇంట్లో లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. డబ్బులు కడితే కట్టండి, లేకపోతే ఆటో ఎక్కి నా దగ్గరికి రమ్మంటాడు. అఫ్ కోర్స్ విలన్ కాబట్టి ఇలా చెత్త బిహేవియర్ చేస్తాడు. అండ్ మనకు కూడా అతనంటే హేట్ అండ్ కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మన హీరో తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇంక్లూడింగ్ కిడ్స్ ఆ లోన్ షార్క్ కడుతున్న బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఫైట్ కి ముందే వాళ్ళ కిడ్స్ తో, ఇవాళ మీకు స్కూల్ లేదు, బాబాయ్ ఈ రోజు మీకు ఒక లెసన్ టీచ్ చేస్తాడు. ఈ లెసన్స్ మీ బుక్స్ లో ఉండవు, బయట కూడా ఎవ్వరు చెప్పరు. మన ఇంట్లో వాళ్ళతో గానీ మన లేడీస్ తో గానీ ఎవరైనా రాంగ్ గా బిహేవ్ చేస్తే అది ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తా, చూసి నేర్చుకోండి అంటాడు. తర్వాత విలన్ మనుషులందరినీ కొట్టేస్తాడు. ఇక్కడ దాకా సీన్ బానే ఉంటుంది. సరే, వాడు తప్పుగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళి కొట్టేశావు, వాడెవర్ ఫైన్. కానీ ఫైట్ అంతా అయిపోయాక లాస్ట్ ఒక డైలాగ్ వేస్తాడు. విలన్ దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో కూడా మగాళ్ళున్నారు, మీకు ఉండేవే మాకు కూడా ఉన్నాయి, నాకు నీలా పికప్ తో ప్లేస్ తో పని లేదు, ఎక్కడైనా ఓకే అన్నట్టు చెప్తాడు. అసలు ఇంత చెత్త సీన్ అండ్ డైలాగ్ రీసెంట్ టైమ్స్ లో నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. లిటరలీ రేప్ థ్రెట్స్ ఇస్తున్నాడు హీరో. అసలు హీరో వాళ్ళందరినీ కొట్టేదే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేశారని. మళ్ళీ సీన్ లాస్ట్ కి హీరో కూడా అదే పని చేస్తాడు. ఇంకా విలన్ కి హీరోకి తేడా ఏంటి? అది చాలదన్నట్టు కిడ్స్ కి లెసన్ చెప్తా అని ఇవన్నీ చేస్తాడు. అంటే ఈ మూవీ ఎవరైనా కిడ్స్ ఆర్ టీన్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇలాంటి చెత్త బిహేవియరే హీరోయిజం అనుకుంటున్నారా? ఒక పక్క ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలంటూనే ఇంకో పక్క ఇలా ఉమెన్ ని డిగ్రేడ్ చేస్తున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఈ సీన్ ఎలా ఓకే చేస్తారో నాకైతే అర్థం కాలేదు. పరశురామ్ మూవీస్ లో యూజువల్లీ ఏదో ఒక ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉంటూనే ఉంటాయి, కానీ సంహౌ అవి తక్కువ ఇంటెన్సిటీలోనే ఉంటాయి. కానీ ఎందుకో ఈ మూవీలో మాత్రం డైరెక్ట్ గా రేప్ థ్రెట్ ఇచ్చేయడం వలన ఈ సీన్ రాసి మొత్తం లైన్స్ అన్ని క్రాస్ చేసేసారనిపించింది. ఇలాంటి సీన్స్ రాసుకున్నప్పుడు డిస్కస్ చేసుకుని ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూసుకోవాలి. టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని పెట్టుకుని ఫ్యామిలీస్ ఇబ్బంది పడే సీన్స్ పెట్టడం చేస్తే ఎలా? మేకర్స్ కి రైటర్స్ కి యాక్ట్ చేసిన యాక్టర్ కి ఈ రియాలిటీ చెక్ ఎందుకు లేదు? ఇదొక ఎగ్జాంపుల్ అనుకుంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఇదైతే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఎవరు డిస్కస్ చేయలేదు. బట్ సెకండ్ వచ్చేసి భీమాలో హీరో పోలీస్ అనమాట. ఈ మూవీలో హీరోయిన్ స్టేషన్ కి వచ్చి హీరోకి కంప్లైంట్ ఇస్తుంది. సార్, ఇలా ప్రేమించకపోతే ఒకడు యాసిడ్ పోస్తాని వెంట పడుతున్నాడు, కేసు ఫైల్ చేయండి అన్నట్టు అంటది. హీరోకి ఏం లేకుండానే హీరోయిన్ మీద లవ్ వచ్చేస్తుంది. ఆమె నడుస్తుంటే అలా వెనకాల చూస్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ వార్న్ చేస్తుంది చూడొద్దు అని. యాసిడ్ అటాకర్ వస్తాడు, కాపలా ఉంటా అని ఆమె వెంట వెళ్లి హాస్టల్ కిందే ఉంటాడు హీరో. మరి కాపాడడానికి వచ్చాడు కదా, ఇంకేంటి, మంచోడే కదా. బట్ ప్రాబ్లం ఏమనిపించింది అంటారా? ఇక్కడ వరకు బానే ఉంటుంది. నెక్స్ట్ డే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. హీరోయిన్ వెంటపడే యాసిడ్ అటాకర్ ని పట్టేసుకుంటాడు మన హీరో. పట్టుకుంటే గ్రేట్ అని అనుకుంటారు కదా, పట్టుకున్న తర్వాత వాడి ఫోన్ తీసుకుంటాడు అండ్ యాసిడ్ కాదని చెక్ చేస్తాడు. అది యాసిడ్ కాదు. బట్ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. యాసిడ్ అటాకర్ లా హీరోయిన్ కి మెసేజ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాపలా కాసి లైన్ వేసుకుంటా ఉంటాడు. అండ్ ఒక సాంగ్ మొత్తం హీరోయిన్ ని ఆ అటాకర్ లా మెసేజెస్ చేసి బెదిరిస్తే హీరో వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ మెల్లగా హీరోతో లవ్ లో కూడా పడిపోద్ది. ఈ మూవీలో లవ్ ట్రాక్ అంటే ఇదే. అండ్ లాస్ట్ కి ఆ యాసిడ్ అటాకర్ చేసిన వాడే హీరోయిన్ కి వచ్చి, నేను అటాక్ ఏం చేయలేదు, ఇది జస్ట్ వాటర్ అంటాడు. హీరో ఇదంతా చేశాడని చెప్తాడు. ఇలా మెసేజెస్ లో మిమ్మల్ని అంతా బెదిరించింది హీరోనే అని చెప్తాడు. అండ్ ఇప్పుడు హీరోయిన్ ఏమంటుందో తెలుసా? ఏమందు, షీఈస్ ఫైన్ విత్ ఇట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కి అంత ట్రామా ఇచ్చి దాని నుండి సేవ్ చేసినట్టు చేసి లవ్ విన్ అయ్యాడు. ఆ ట్రామా ఇచ్చిందే హీరో. మళ్ళీ దానికి ప్రాపర్ రెజల్యూషన్ ఇస్తారా అంటే నో, అసలు ఎవరు. ఇలాంటి సీన్స్ పెట్టినప్పుడు హీరో రిపెంట్ అయినట్టు, అది తప్పన్నట్టు చూపిస్తే కొద్దో గొప్ప యాక్సెప్టబుల్ అది. కానీ అసలు హీరోయిన్ కి అంత ట్రామా ఇచ్చి మళ్ళీ ఆ టాపిక్ నే టచ్ చేయరు. హీరోని దేవుడిలో ఎలివేట్ చేస్తారు. వీడి దేవుడేంట్రా, ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టాడు. ఇంత సెన్సిటివ్ టాపిక్ ని లవ్ ట్రాక్ గా కామెడిక్ వేలో ప్రెజెంట్ చేశారు మేకర్స్. రియాలిటీలో అయితే అమ్మాయిలకి ఇదొక హారర్ స్టోరీ. దాన్ని కామెడీగా రాయాలన్న థాట్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. అండ్ ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ ఇలా ప్రతి ఒక్కరు ఎలా నటించారో. మీకు ప్రాబ్లమాటిక్ గా అనిపించలేదా ఇది? ఎంతమంది అమ్మాయిలు ఆ సీన్ చూసి ఇబ్బంది పడి ఉంటారు? హీరోయిన్ నడుస్తుంటే కోడి సౌండ్స్ పెట్టడం ఏంటో. ఒకప్పుడు మన సినిమాల్లో ఇలా ఉండేవి, కానీ ఇది ఒకప్పుడు మాట. మేకర్స్ ఇప్పటికీ ఇవాల్వ్ అయ్యారు, మారారు చాలా. ప్రాబ్లమాటిక్ సీన్స్ కూడా సినిమాల్లో బాగా తగ్గాయి.
ఇంకా ఇంత అవుట్డేటెడ్ గా ఉంటే, ఇంత రిగ్రెసివ్ గా ఉంటే ఇలాంటి సీన్స్ పెట్టి జనాలు చూస్తారని ఎలా అనుకుంటారు? మూవీ థీమ్ కే మీరు రాసుకున్న హీరో ఆపోజిట్ లా ఉన్నారు కదండి. ఇంతకీ ఇంత వర్స్ట్ అండ్ ప్రాబ్లమాటిక్ సీన్ రాసిన రైటర్ అండ్ డైరెక్టర్ పేరు ఏ హర్ష. ప్రొడ్యూస్ చేసిన వారు కేకే రాధామోహన్ అండ్ యాక్టర్స్ గోపిచంద్ అండ్ మాలవిక శర్మ. వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కామన్ సెన్స్ తో అబ్జెక్ట్ చేసుంటే ఆ పోర్షన్స్ మొత్తం ఫిల్మింగ్ కూడా ఏవి కాదు. ఇట్స్ సో డిస్హార్టనింగ్ టు సీ. గోపిచంద్ గారి లాంటి సీన్స్ ఎలా ఉంచేసి యాక్ట్ చేశారో మరి. ఇదంతా తెలిసి చేస్తే ప్రతి ఒక్కరిది తప్పనే అంటాను. మంచి మూవీస్ అండ్ బాగా యాక్ట్ చేసినప్పుడు, అప్రిషియేట్ చేసినప్పుడు, ఇలాంటి వర్స్ట్ అండ్ ప్రాబ్లమాటిక్ సీన్స్ చేసినప్పుడు కూడా కాల్ అవుట్ చేసే రెస్పాన్సిబిలిటీ అందరిది. కంక్లూజన్కి వచ్చేస్తే ఈ 2 సినిమాలే కాదు, మన మూవీస్ లో రెగ్యులర్ గా ప్రాబ్లమాటిక్ సీన్స్ ఏవోటి వస్తూనే ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ తీసే డైరెక్టర్స్ కి సెన్స్ లేకపోవడం ఒకటైతే, ఇంకొక మెయిన్ రీజన్ ఆడియన్స్ కూడా లైట్ తీసుకోవడం. ఇదో కామెడీగానో ఎలివేషన్ గానో ట్రీట్ చేసేస్తే చూసే వాళ్ళు కూడా పెద్దగా క్రిటిసైజ్ చేయట్లేదు. దీనివల్ల మనం ఎలాంటి సీన్స్ తీసినా పర్లేదని డైరెక్టర్స్ కి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నట్టు ఛాన్స్ ఇచ్చేస్తున్నాం. ఈ 2 సీన్స్ లో చాలా లైన్స్ క్రాస్ చేశారు కాబట్టి తీసుకున్నాం. కానీ కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో ఇలా ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. మీలో చాలా మంది అనుకోవచ్చు, మూవీ అంటే మరి జస్ట్ ఎంటర్టైన్మెంటే కదండి. బట్ నేను చెప్పేది ఒకసారి వినండి. నేను అనేది ఒకటే, అసలు ఒక రేప్ థ్రెట్ ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది? యాసిడ్ అటాక్ లాంటి సీరియస్ టాపిక్ ని లవ్ ట్రాక్ గా వాడుకోవడం ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది? హెల్దీ కామెడీతో, బెటర్ రైటింగ్ తో చాలా మూవీస్ వస్తున్నాయి. మరి ఇంకా ఇలాంటి సీన్స్ ఎందుకు రాస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మనకి అపరిచితుడు మూవీలో కోర్ట్ సీన్లు అన్నట్టు తప్పెవరిది? ఇలాంటి సీన్స్ రాస్తున్నా అండ్ తీస్తున్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్దా, లేకపోతే ఒప్పుకుంటున్న హీరోస్దా, లేదా మార్కెట్ లెక్కలు వర్కౌట్ అయితే చాలే మూవీ ఎలా ఉన్నా పర్లేదని లైట్ తీసుకుంటున్న ప్రొడ్యూసర్స్దా? వీళ్ళలో ఏ ఒక్కరైనా ఆబ్జెక్ట్ చేసుంటే ఈ సీన్స్ ఆగిపోయేవి, ఆడియన్స్ మధ్యలోకి వచ్చేస్తున్నాయి అంతే. ఇంకా మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని వెనక్కి తీసుకెళ్లిపోతున్నాయి ఈ సీన్స్. అందరూ అకౌంటబిలిటీ తీసుకున్నప్పుడే మన తెలుగు సినిమా స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. కాదు ఇదంతా మనకు అనవసరం, 2024 కూడా ఇలాంటి చెత్త తీస్తాం, మీరు చూడండి, మన ఇండస్ట్రీ ఇంకా ఎప్పటికీ ఇలానే ఉండిపోద్ది. ఇంకా తర్వాత ఎవ్వరూ ఏమి చేయలేరు. సో అదండి వీడియో. ఇప్పుడెలా కాస్త బెటర్ సీన్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమాటిక్ సీన్స్ రాకుండా ఉంటాయని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.